तेलंगाना में बरसर इक़्तिदार कांग्रेस हुकूमत ने बीसी तबक़ात को तालीम, रोजगार और सियासी मैदानों में 42% रिजर्वेशन देने का वादा करके धोखा दिया और बीसी नौजवान साई ईश्वरचारी की मौत की मुकम्मल जिम्मेदारी भी कांग्रेस पार्टी पर आयद होती है। इन ख्यालात का इजहार आज मुस्तखर नरगुंडे के अम्बेडकर मुजस्सिमी के पास बीसी जेएसी की क़यादत में रास्ता रोको और मरकजी और रियासती हुकूमतों के अलामती पुतलों को नजर आतिश करने के बाद बीसी जॉइंट एक्शन कमेटी के नुमाइंदे पी सैदुलू और बीसी स्टूडेंट्स एसोसिएशन के जिला सदर ए जनार्दन रेड्डी ने सहाफियों से बात करते हुए बताई। కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని చెప్పి బీసీలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీసీలను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి బీసీ ఉద్యమాన్ని పైకి తీసుకుపోవాలి, ముందుకు తీసుకుపోవాలని చెప్పి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకొని మీ పదవులకు రాజీనామా చేసి బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని చెప్పి బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మరి బీసీలకు ఇవ్వవలసినటువంటి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మరి ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన దాన్ని నిలుపుదల చేసి పార్లమెంట్ జరుగుతూ ఉంది, ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టించి బీసీలకు 42% తోటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు 24 గంటలు గడుస్తూ ఉంది. మా సాయి ఈశ్వరాచారి గారు నిప్పంటించుకొని ప్రాణాలు అర్పించి మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తరపున ఎవరన్నా పోయి పరామర్శించడం జరిగిందా సాయి ఈశ్వరాచారిని? ఎందుకింత అహంకారం మీకు? ఎందుకింత రాజకీయ అహంకారంతో మీరు బీసీలను పట్టించుకోవడం లేదు? మా బీసీలు ప్రాణాలు అర్పిస్తుంటే కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో అదేవిధంగా అనేక చోట్ల గ్రామ స్థాయిలో సర్పంచ్కి పోటీ చేస్తే కూడా జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు మా బీసీలని ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలు ప్రతి ఒక్కరూ సాయి ఈశ్వరాచారి మృతిని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. జై బీసీ. తెలంగాణ చరిత్రలో నేడు మరొక చీకటి దినం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక సామాజిక న్యాయం, ఒక సామాజిక తెలంగాణ వర్ధిల్లుతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులంగా ఈ పీడితుల తెలంగాణ చరిత్రలో నేడు మరొక చీకటి దినం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక సామాజిక న్యాయం, ఒక సామాజిక తెలంగాణ వర్ధిల్లుతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులంగా ఈ పీడితుల పక్షాన పోరాడేటువంటి నాయకులంగా ఆశించినాం. కానీ గత 10 ఏళ్ళుగా
టీఆర్ఎస్ పార్టీ సామాజికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనైనా సరే కనీసం మా యొక్క బహుజన వర్గాలకు ఒక ఆత్మగౌరవం దక్కుతుంది, ఒక సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పేసి జనాభా దామాషా ప్రకారం మా వర్గాలకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించినాం. కానీ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చాలా అద్భుతంగా ఆకట్టుకునే విధంగా తెలంగాణ ప్రజలను మొత్తం కూడా నమ్మబలికింది. ఆ వైపుగా నమ్మబలికి ఓట్లను దండుకొని ఈరోజు చాలా నిస్సిగ్గుగా 2019లో స్థానిక సంస్థల్లో 23% రిజర్వేషన్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% పక్కకు పెట్టి కానీ 17%కి తగ్గించి స్థానిక సంస్థలు నిర్వహించడానికి సిద్ధపడది. దీనికి నిరసనగా ఈరోజు మా బీసీ వర్గాల బిడ్డ సాయి ఈశ్వరాచార్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాడు శ్రీకాంతాచార్య తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకుని తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలీదుండు. నేడు సాయి ఈశ్వరాచారి ఈరోజు బహుజన వర్గాల్లో ఒక దుఃఖాన్ని మిగిల్చిపోయిండు. నిజంగా ఉద్యమానికి ఒక మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమం జరిగినప్పుడు, ఒక ఉద్యమ ప్రక్రియ ఉద్యమ కార్యాచరణ వేగవంతంగా పోతున్నప్పుడు ఆత్మహత్యలు జరగవు. కానీ ఈరోజు బీసీ ఉద్యమంలో ఉద్యమ కార్యాచరణ స్తబ్దంగా ఉండడంతోనే ఈరోజు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దోబూచులాట వద్దు. కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు కేంద్ర ప్రభుత్వం పైన కొట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు. ఢిల్లీలో పెద్ద ఎత్తున కొట్లాడితే ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు వచ్చేది. కానీ తూతూ మంత్రంగా మొత్తం ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉన్నట్లుగా దేన్నో ఏదో అడపాదడపా దాన్ని మొత్తం కూడా ముగించేసి ఈరోజు బీసీల జీవితాలతో ఒక చెలగాట మాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతిగా అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ మంత్రులు కావచ్చు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన బహుజన వర్గాల బిడ్డ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. నా వర్గాల పట్ల, బహుజన వర్గాల పట్ల ఎంత ప్రేమ ఉంటే, బహుజన వర్గాల పట్ల ఎంత నిజాయితీ ఉంటే, ఈరోజు ఎంత ధైర్యం ఉంటే ఈరోజు సాయి ఈశ్వరాచారి ఈరోజు అది అగ్నికి ఆవుతాయితో కూడా ఈరోజు బీసీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు వాళ్ళు ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా సరే బీసీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా నాయకులు కానీ అధికార పార్టీకి అమ్ముడు పోకుండా ఖచ్చితంగా ఒక ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి బీసీల ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ, మిత్రులారా, తెలంగాణ సమాజానికి యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆత్మహత్యల ద్వారా ఏది పరిష్కారం కాదు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకసారి మిలియన్ మార్చి ఒకసారి సాగారం మొదలైన తర్వాతకి ఆత్మహత్యలు ఆగిపోయినాయి. దయచేసి ఆత్మహత్యలతో ఏది పరిష్కారం కాదు. మన కుటుంబాలు రోడ్డు బారిన పడతాయి కాబట్టి ఎవరు ఆదుకోరు. కాబట్టి ఆత్మహత్యలు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే బరికి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, కొట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆధిపత్య వర్గాలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. సందర్భం వస్తే ఆధిపత్య వర్గాల ప్రజాప్రతినిధులను తన్ని తరమాల్సినటువంటి అవసరం కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఉంది. కాబట్టి ఆ వైపుగా మన కార్యాచరణ ఉండాలి. ఆ వైపుగా కార్యాచరణ నిర్మిస్తూ మన బీసీ బిడ్డలను ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలకు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు అధికార పార్టీలకు అమ్ముడు పోకండి, మా బిడ్డల ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రండి, వచ్చి ఉద్యమాలు నిర్మించండి. ఆ వైపుగా బీసీలలో హక్కులను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఆ శ్రీకాంతాచారి ఇప్పటికే తెలంగాణలో ఒక విషాదాన్ని మిగిల్చిండు, సాయి ఈశ్వరాచారి ఈరోజు ఒక విషాదాన్ని మిగిల్చిండు. మళ్ళీ ఆ విషాదానికి తావు లేకుండా ఒక బలమైనటువంటి ఉద్యమం ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి పద్ధతుల్లో నిరసనలను ఉద్యమం తెలియజేస్తూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే సాయి ఈశ్వరాచారి కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నట్టుంది, చాలా అనాథలు అయిపోతున్నారు. ఆ ప్రభుత్వం ఈశ్వరాచారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా బీసీ సంఘాల తరఫున, విద్యావంతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.